మాస్టర్ రే బసవా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు స్టంట్ చేసేటప్పుడు ఫేస్ చూపించదని డూపురా నువ్వు. రే బాబు మొహం చూడడానికి థియేటర్కి వస్తారా, నీ మొహం కోసం కాదు. రే బాబుని పిలవండ్రా. ఏంట్రా చూసిన సొగరు తక్కువైంది? అవి కొబ్బరి నీళ్ళు సార్. ఆహా ఏడ్సావు కానీ కొడుకు నీకు కదా నాకు సాటరాడి అంత పదా. ఏంటి మా మాస్టర్ గారు మరీ ఓవర్ చేస్తున్నాడు. ఇక్కడ మనకి ఇదంతా అవసరమా చెప్పు. ఇదిగో నా మాటిని మనం ఊరు వెళ్ళిపోదాం బాబాయ్ దగ్గరికి. బాబాయ్ దగ్గరికి వెళ్తే బోల్డ్ అని డబ్బులు ఉంటాయి, బీర్ ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, ఏముండదు, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఒకప్పుడు మనం బాబాయ్ దగ్గర పనిచేసేటప్పుడు మన ఫోటోలు ఎవరు తీసుకున్నారు? పోలీసులు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు మన ఫోటోలు ఎవరు తీసుకుంటున్నారు? ఫ్యాన్స్. ఫోటోలు కామని జాన్ గారు, కానీ ఈ వృత్తి మనకి మర్యాద ఇచ్చిందిగా. ఏడుపు ముఖం పెట్టమాకండి జాన్ గారు, ఎప్పుడు కొట్టడమే కాదండి, అప్పుడప్పుడు కొట్టించుకోవడం కూడా హీరోజమే. రే బసవా మాస్టర్ నీ బెడ్ తీసుకెళ్లి గోడౌన్లో దింపేస్తామన్నాడు. వస్తనా? కళ్ళు గువ్వలాట్టుకున్నావురా? వాడు నా బ్యాగ్ తీసుకెళ్ళిపోయాడు, వాడిని ఫాలో చేయి. జరుగు జరుగు. ఏం చూస్తున్నావు? అక్కడ చూడు. ఎల్లు. తొందరగా వెళ్ళు, ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళలేవా? బ్యాగ్లో ఎంత క్యాష్ ఉంటుంది పాప? క్యాష్ ఏం లేదు. నగలా లేదు, దానికన్నా ఇంపార్టెంట్. రెడ్ వస్తే ఆపకు, వెళ్ళు. సిగ్నల్ జంప్ చేయి. ఆపు, వాడు తప్పించుకుంటాడు, వెళ్ళు. సారీ అన్న. ఏయ్ నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు? రేయ్ నీ కార్కి ఏమైనా అయిందా? బొక్కలు కొడతా. రే ఆపు. వాడు లెఫ్ట్ నుంచి వెళ్తున్నాడు, నువ్వు పక్కన వెళ్ళు. నా బ్యాగ్ ఇవ్వు. ఇది నాది. ఓ డౌట్ పాప, అంత టెన్షన్ పడుతున్నావు, బ్యాగ్లో కొకేను గట్రా ఏం లేవుగా? ఏయ్ వచ్చావా బసవలింగం? మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరు తెలుసు, నీ ప్రేమ తెలుసు. భూమి కోసమేగా నువ్వు ఎంత కష్టపడుతున్నా. దొంగతనం పాపం కాదా బసవా? ఒక పాపం చేసి మంచి పనికి వాడతానంటే అది పుణ్యమవుతుందా, పాపంగా మిగిలిపోతుందా? చేతి కంటిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవా చేసిన పాపాన్ని కడగటం.
మాస్టర్. రే బసవా, పవన్ కళ్యాణ్ సినిమాలో రావు రమేష్ని చంపే సీన్ ఉంది. మన వాళ్ళు ఎవరు చేస్తే బాగుంటుందిరా? నాకే ఫోన్ చేసి ఎవరు బాగుంటారని అడుగుతారండి మాస్టర్. ఏ ఎప్పుడు కొట్టుడు కిడ్నాప్లేనా? మోడల్కి బస్సు ఒకటి పనికిరాడా? సర్లే, నువ్వే చంపుతూలే కానీ రేపు 2 o'clock కాల్ షీట్ వచ్చాయి. మాస్టర్. నువ్వా? ఆటో డ్రైవర్వి కదా నువ్వు? గుర్తుపట్టలేననుకుంటున్నావా? ఏంట్రా అది బతుమందా? దాంతో ఏం పని జరుగుద్దులే కానీ ఆడుందే అది వేజీ. డమ్మి. పట్టుకో. అది ఇక్కడ ఉన్నాయి అన్ని డమ్మీలే పాప, ఒక్క ఇది తప్ప. తాగు. అది కాదు కాని పిల్ల, ఆ బ్యాగ్లో ఎముకలు ఎవరివి? ఆ ఎముకలతో నీకెమ్మనే? ఏ నీకు తెలీదా? మీ బాస్ చెప్పలేదా? అబ్బా, ముందు అడిగింది దానికి సమాధానం చెప్పు. నువ్వు డబ్బుల కోసం ఇలాంటి పనులు చేసే టైపా? ఒక పని చేయి, నేను వాడికంటే ఎక్కువ డబ్బులు ఇస్తా, నన్ను వదిలే. అసలేం జరిగిందో పెద్దమ్మ మొత్తం చూపించింది. పుట్టగానే చనిపోయిన నీ ప్రేమ కోసం ప్రాణాలే ఇచ్చేస్తావా? బసవా ఇంకాసేపట్లో తను వెళ్ళిపోతుంది. తనే కాదు, నా కొడుకు రాజప్ప కూడా వెళ్ళిపోతాడు. ఈసారి తిరిగి రాడు. కోపం పగ ఉన్న వాళ్ళకి ఇక్కడ చోటు ఉంటుంది.
ఏంటి సార్ ఇది? నా మనవరాలను చూసుకోవడానికి మంచి ఫ్యామిలీ దొరికింది. ఆ ఊరిని కాపాడడానికి మీరు ఇది ఉంచండి. వస్తా. అంటే ఇంకెప్పటికీ మీరు మాతో తిరిగి రారా? నీ ఫేస్కి అంత ఎమోషన్ సూట్ కాలేదు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాను. ఈ ఆడవాళ్ళ మీద కోపం ఉన్నన్నాళ్ళు ఈ భైరవ్ కొని నా పోస్టల్ అడ్రస్ అండ్ ఫిజికల్ అడ్రస్ ఆల్సో. అసలు ఆడవాళ్ళంటే ఎందుకు సార్ మీకు అంత కోపం? అసలు ఏం జరిగింది? వన్స్ అపాన్ ఎ టైమ్ వెన్ ఐ వాస్ నాట్ ఎ గోస్ట్. ఓకే, ఇప్పుడు అంత టైం లేదు, కానీ మీరు బతుకుంటే వచ్చే శుక్లపక్షానికి నా దగ్గరికి వచ్చేస్తే గన్నేరు టీ, గ్రీన్ టీ తాగుతూ డిస్కస్ చేద్దాం. ఇన్ని రోజులు నువ్వు చావాలని కోరుకున్నా. నువ్వేంటో తెలిసిన తర్వాత బతకాలనిపిస్తుంది. నేను ఆ రోజే చచ్చిపోయాను భూమి. నీ మీద ప్రేమే నన్ను దూరం తీసుకొచ్చింది. ఇక ముందు కూడా నీ ప్రేమే. నా ప్రేమ నిన్ను బంధిస్తుంది బసవ. నువ్వు వేరే అమ్మాయితో. భూమి, నీకెప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పచ్చా? ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. Oh shit, it's late.